నిజంగా కొన్ని సమస్యలు జయించాలంటే దానికి ప్రార్థన సరిపోదంటారు. అంటే మామూలుగా చేస్తున్న ప్రార్థన కానీ, వ్యక్తిగత జీవితంలో కొన్నిటికి ఎంత ప్రార్థించినా చాలామంది ఏంటంటే మాకు జవాబు రావట్లేదు. మేము ప్రార్థించే కొద్దీ మాకు సమస్యలే వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి తప్ప మా కుటుంబంలో మేము దేవుడిని ఆరాధిస్తాం, దేవుడినే ప్రేమిస్తాం. కానీ మా కుటుంబానికి కీడెక్కువ జరుగుతుందని చాలామంది ఈ ప్రార్థనలో ఉంటూ కూడా కింద పడిపోతుంటారు. వాళ్ళకి మీరు చెప్పే మాట? ఏం చెప్తున్నానంటే, మీరు అడుగుడి మీకు ఇవ్వబడును అని యేసు ప్రభువు చెప్పారన్నమాట. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడను, వెతుక్కుడి మీకు దొరక్కును అని ఆ యేసయ్య చెప్పారనమాట. అయితే మనం అడుగుతూ ఉన్నప్పుడు మనం అడిగినదంతా దొరకలేదు అని మనం నిరాశపడకూడదు. మన జీవితంలో ఏది మంచిదో కాదో అని ఆ దేవునికే తెలియాలి. మనం అడిగినదంతా మనకి ఇవ్వాలని లేదు, కానీ ఆ భగవంతుని దృష్టిలో ఏది మనకు బాగుందో, ఏది మన జీవితంలో మనకు మంచిగా ఉందో ఆయన తప్పనిసరిగా ఇస్తారు. కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు వస్తాయి. అది దేవుడు అనుమతి ఇచ్చినవా, లేదా మనం చేసుకున్న తప్పుల వల్ల జరిగిందా? ఎన్నడూ మనం చేసిన తప్పుల వలన కాదు, దేవుడు సెలవిస్తేనే తప్ప మన తల మీద ఉన్నటువంటి ఒక వెంట్రుకైనా క్రిందకి రాలాలి అంటే దేవుని సెలవు లేకుండా జరగదనమాట. ప్రతిదీ ఆ భగవంతునికి తెలిసి ఇస్తుంది అనమాట. కష్టమైన నష్టమైన అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని విడవకుండా ప్రార్థన చేసినటువంటి వ్యక్తులే యథార్థమైనటువంటి దైవ భక్తులు. అంటే దేవుడు కూడా కొంతకాలం పరీక్ష పెడతారంటారమ్మా? మనకు పరీక్షలు పెడతారనమాట. అంటే బైబిల్ గ్రంథంలో చూసుకుంటూ యోబు జీవితంలో ఉంది, దానియేలు జీవితంలో అంటే దేవుడు మనకు జరిగినటువంటి ప్రతి కీడును కూడా మనకు మేలుగా మార్చే శక్తి అతనిలో ఉందన్నమాట. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వాక్యములో ఈ విధంగా చెప్పి ఉన్నదనమాట. నీకు జరుగుతున్నటువంటి ప్రతి కీడు కూడా ఆ భగవంతుడు నీ మేలు కోసమే మారుస్తారు అనే మాట ఇచ్చి ఉన్నారనమాట. నిజంగా అంటే కానీ కొన్నిసార్లు దేవుడు అంటే ఇప్పుడు దీన్ని చెప్పిన ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేసి 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 కొన్నిసార్లు జవాబు వచ్చి దగ్గరలో దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారమ్మా. అంటే తట్టుకోలేక, సమస్యలు తట్టుకోలేక అటువంటి పరిస్థితుల వాళ్ళకి మీరు ఏం చెప్తారమ్మా? ప్రతి చీకటి వెనుక కూడా వెలుగు ఉందన్నమాట. ఒక చీకటి రాత్రి తర్వాత మరలా ఒక వెలుగు మనకు వస్తుంది అనమాట. అదేవిధంగా ప్రతి కష్టము దుఃఖము వెనుకాతల తప్పనిసరిగా భగవంతుడు దీవెనలు కానీ బాప్టిస్మన్ కానీ లూథరన్ కానీ లేదు, ప్రతి ఒక్కరిని నేను గౌరవిస్తాను, ప్రతి మతాన్ని కూడా గౌరవిస్తాను, అంటే దేవుడు పెట్టినవన్నీ కూడా బిలీవ్ చేస్తాను మేడం అమ్మ. అయితే ఒకసారి కేరళ వెళ్ళి, కేరళలో మన చర్చెస్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఆర్సీఎం చర్చెస్ ఎన్ని రకాలు ఉంటాయమ్మా కేరళలో? చాలా రకాలు ఉన్నాయి. ఆర్సీఎం చర్చి ఒకటే, ఆర్సీఎం చర్చి ఒకటే, కానీ వేరు వేరు బ్రాంచెస్లు ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయని కూడా నాకు సరిగా నాకే తెలియదు. అన్ని చర్చిలు ఉన్నాయమ్మా? అన్ని చర్చిలు ఉన్నాయన్నమాట. అమ్మ ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడాలంటే ఎలా, ఎవరిని కలమంటారు అమ్మ? అక్కడ వెళ్తే ట్రావెలర్స్ ఉన్నారు. కేరళ ట్రావెలర్స్లో వెళ్ళి అడిగితే వాళ్ళకు బస్సులు అన్నీ ఉన్నాయి. మనం ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళవచ్చు, ఎక్కడ ఎక్కాలంటే అక్కడ ఎక్కవచ్చు. మనం ముందుగానే మనం టికెట్ బుక్ చేసుకొని వాళ్ళే చెప్తారు ఏ ఏ ప్రాంతాలు వెళ్ళగలరు. మీకు తెలిసిన దాంట్లో కేరళలో అతిపెద్ద చర్చ్ ఏదమ్మా? కేరళలో అతిపెద్ద చర్చ్, బాగా ప్రసిద్ధి కేరళలో చర్చ్ ఏదమ్మా? ప్రసిద్ధి చెందినటువంటి చర్చ్ భరణజ్ఞానములో అల్ఫోన్సా చర్చ్, సెయింట్ అల్ఫోన్సా చర్చ్ ఉందన్నమాట కేరళలో. అంటే అలిపి ఎటు సైడ్ వస్తుందమ్మా అది? అంటే ఏ ప్రదేశానికి వస్తుంది ఆ ఊరు కేరళలో? భరణజ్ఞానం ఎక్కడ వస్తుందని అంటే నేను సరిగా చెప్పలేను. ఓకే, కానీ చర్చ్ మాత్రం ప్రసిద్ధి చెందినటువంటి చర్చే. ఒకసారి చూస్తామమ్మా. కానీ నిజంగా చక్కటి మాటలు చెప్పారమ్మా, ప్రజలందరినీ బలపరిచారు. అసలు మీరు ఇంత చక్కగా దేవుళ్ళకి రావడం, మీ తల్లిదండ్రులు కూడా ఎంత కృషి చేసి ఉంటారు కదమ్మా దీనికోసం. నా అమ్మగారు చాలా ప్రార్థనా పరురాలు, నా సొంత అమ్మ. ఆమె ఎప్పుడు చూసినా ప్రతిరోజు మోకరించి ఆ యేసయ్యను స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉండేది. ఆమె ప్రార్థనలు దీవెనలు వలననే నేను ఒక సిస్టర్ అవ్వగలిగాను అనమాట. అమ్మ నేను ఒకటి అడుగుతానమ్మా, ఒక తల్లి ప్రార్థన బిడ్డలకు ఎంతో బలం ఇస్తుందమ్మా? చాలా బలం ఇస్తుంది అనమాట. తల్లి ప్రార్థనలు దీవెనలు, తల్లిదండ్రులు దీవెనలు ఉంటేనే ఒక సిస్టర్, యవ్వనంలో ఉన్నటువంటి ఒక యువతి సిస్టర్ అవ్వాలంటే తల్లిదండ్రులు దీవెనలు ఉండాలి. వారి ప్రార్థనలు తోడుగా ఉంటేనే ఆ స్థాయిలో చేరగలరు అనమాట. అంటే అమ్మ అప్పుడు మీరు సేవలకు 55 సంవత్సరాలు అవుతున్నారు కదా, అప్పుడు తర్వాత అలాగే వచ్చారమ్మా. ఇప్పుడు ఎక్కువ అందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారమ్మా, సాఫ్ట్వేర్లు అని ఇవని అవని. దేవుడి సేవకు కూడా చాలామంది రావడం అనేది తగ్గించారమ్మా.
అంటే దీని మీద మీరు ఏమనుకుంటారు? అంటే ఏమని చెప్తారు ప్రజలకి? అంటే తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది. ఎందుకంటే జనాభా తగ్గడము, ముందైతే ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఉండేవారు. పిల్లల్ని దైవభక్తిలో పెంచడము, ఇంత గారాబం చేసేవారు కాదు. అవునమ్మా. ఇప్పుడు పిల్లలు తక్కువ, వాళ్ళని తిట్టడానికి కొట్టడానికి కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఏదైనా చేస్తారంటే ఈ ప్రక్క ఇంటిలో ఒక్కొక్క వాడు ఇక్కడ ఈ ప్రక్క ఇంటిలోనే అన్న చెల్లి ఇద్దరు ఇక ఇంటిలో ఉండి తల్లిదండ్రులు పని కోసం వెళ్ళారనమాట. అందులో అన్నయ్య ఏమో చెల్లికి ఫోన్ అడిగింది, చెల్లి ఇవ్వలేదు. ఫోన్ ఇవ్వలేదు అని చెప్పి ఉరి పోసుకొని చచ్చిపోయాడు అనమాట. చాలా బాధాకరమైనటువంటి విషయమే. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని తిట్టడానికి లేకపోతే వారికి బుద్ధి చెప్పడానికి తల్లిదండ్రులు భయపడతారు అనమాట. వాళ్ళు ఇంకేదైనా చేయకూడని పనులు చేస్తారేమో అని భయపడుతున్నారు. ముందైతే ఒక చిన్న తప్పు చేసినా బెత్తముతో బాధేవాడు, కొట్టేవాడు. మీ టైంలో అప్పుడు అమ్మాలు అలాగా చేసేవారమ్మా? మేము తప్పులు చేస్తే తల్లిదండ్రులు మమ్మల్ని శిక్షించేవాడు అప్పుడు ఆ టైంలో కూడా. అందువల్ల నేను కూడా హెడ్ మిస్ట్రెస్ గా ఉన్నప్పుడు నా పిల్లల్ని మీరు కూడా టీచర్ కింద చేశారు కదా చాలా సంవత్సరాలు. ప్రిన్సిపాల్ కింద చేశాను, కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా చేశాను. ఓకేనా. ఎంతో మంది వచ్చారు అంటే మీ దగ్గర ఎంతో మంది చదువుకున్న పిల్లలు వెళ్ళారు కదమ్మా, ఎంతో మంది ఉన్నత స్థితిలోకి వెళ్ళారు కదా. అంటే మీరు ఎలా అంటే ఇంతమంది పిల్లలకి చదువు విద్యాభావం ఇచ్చారు కదమ్మా, దాన్ని బట్టి వాళ్ళంతా చదువుకుని ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మీరు వాళ్ళ పట్ల అంటే ఎలాగా ఫీల్ అవుతున్నారమ్మా? నేను చాలా ఆత్మసంతృప్తితో ఉంటున్నాను. వాళ్ళు చదువుతున్నటువంటి టైంలో వాళ్ళకి దేవుని గురించి చెప్పడము, మోరల్ స్టోరీస్ చెప్పడము, వారికి ఆదివారము శనివారం అని తేడా లేకుండా స్పెషల్ క్లాసెస్ చెప్తుండేదాన్ని. ప్రతిరోజు అసెంబ్లీలో మోరల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉండేదాన్ని. తప్పులు చేస్తే ఖచ్చితంగా వారిని శిక్షిస్తూ ఉండేదాన్ని. నా పిల్లలందరూ గొప్ప స్థాయిలో చేరారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు అనేటువంటి సంతృప్తితో ఉన్నాను నేను.